మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ 100 దేశాలకు పైన మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటా ఉన్నాయి ఇవాళ. ఇండియా రెస్పాండెడ్ ఫర్మ్లీ ఆఫ్టర్ ఉరీ అండ్ పుల్వామా అండ్ ఆపరేషన్ సింధు రీఇన్ఫోర్స్ జీరో టాలరెన్స్ అగేన్స్ట్ టెర్రరిజం. ఎవడన్నా భారతదేశంలో ఎక్కడన్నా బాంబు పెట్టి గెలికితే వాని ఇంట్లో వాని బెడ్రూమ్లో బాంబు వెళ్తుంది పాకిస్తాన్లో. అట్లా తయారైంది భారతదేశం. ఇదివరకు వాడు వచ్చిండు, ఆ బాంబేలో వచ్చిండు, తాజ్ హోటల్ చంపేసిపోయిండు, ఎవడు ఇష్టానుసారంగా చేస్తుండే. ప్రతి నెల ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవుతుండే రైళ్లను, గుడిలను. ఇవాళ అటువంటి ఎక్కడ కూడా భారతదేశంలో లేదు. ఏమన్నా చిన్న గెలికినా వాళ్ళ టెర్రరిస్టు హెడ్ క్వార్టర్లు ధ్వంసమవుతున్నాయి. ఇక్కడ బటన్ అవుతుంది, అక్కడ ధ్వంసమవుతున్నాయి. భారతదేశం దిక్కు కన్నెత్తి చూడకుండా చేసింది. నక్సలైట్లది రెడ్ కారిడోర్లన్నీ కూడా గ్రీన్ గ్రోత్ జోన్గా మారడం ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. నక్సలిజం పూర్తిగా ఖతమైపోయింది. కోవిడ్ మహమ్మారి సమయంలో 30 కోట్ల వ్యాక్సిన్లు 99 దేశాలకి సరఫరా భారతదేశం చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ 9 అగ్రిమెంట్లు 38 దేశాలతోటి చేసుకుంది భారతదేశం. ఇవాళ కల్చర్ వైజ్గా చూస్తే రామమందిరం కట్టుకోవటమే కాదు, మనకి స్వాతంత్రం వచ్చినాక మన దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు వేసుకుపోయారు కదా పాత పాత మాన్యుమెంట్లు అన్నీ, యాంటిక్విటీస్ అన్నీ, ఏవైతే పాత విగ్రహాలు అట్లాంటివి విలువ కట్టలేనివి 2014 వరకు కేవలం 13 వాపసు వస్తే 2014 నుంచి 2025 వరకు నరేంద్ర మోడీ గారి మీద ప్రేమతోటో భయంతోటో 668 వాపసు పంపించారు. 177 దేశాలు ఇవాళ యోగా పాపులర్ ఉన్నది 177 దేశాలలో. అది డెవలప్మెంటే కాదు, మన కల్చర్ని కూడా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసే ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. Overall message: the last 12 years of Modi government must not be seen merely as a list of schemes. They represent a transformation in the life of ordinary Indians. A poor family got a pakka house, a mother got a smoke-free kitchen, a daughter got a toilet, bank account and Sukanya account, a farmer got direct income support and better credit, a youth got skills, startup opportunities and manufacturing jobs, a street vendor got formal credit, a patient got health cover, a village got roads, electricity, water and internet. A nation got confidence, security and global respect. This is the journey of Vishwas, Vikas and Jan Kalyan. This is the foundation of Viksit Bharat. ఇది జస్ట్ ఒక అవుట్లైన్ బ్రదర్, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇటువంటి 10 ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది. ఇక తెలంగాణకి పీఎం జన్ ధన్ యోజన టోటల్ అకౌంట్లు తెలంగాణనే చెప్తున్నాయి ఇప్పుడు 1.32 crores. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన ఎన్రోల్మెంట్స్ 92.4 lakhs. పీఎం సురక్ష బీమా యోజన ఎన్రోల్మెంట్స్ 1.92 crores. పీఎం ముద్రా యోజన డిస్బర్స్డ్ అమౌంట్ 86.8 thousand crores. అటల్ పెన్షన్ యోజన టోటల్ సబ్స్క్రైబర్స్ 26.9 lakhs. PM Swanidhi applications disbursed 7.61 lakhs. Kisan credit cards issued 33.2 lakhs. Jal Jeevan Mission 53.9 lakh rural households provided with tap water. PM Ujjwala Yojana 11.8 లక్షల LPG కనెక్షన్లు మన రాష్ట్రంలో. జన్ ఔషధి 215 జన్ ఔషధి కేంద్రాలు ఆల్రెడీ ఆపరేషనలైజ్డ్ ఇన్ తెలంగాణ. ఆయుష్మాన్ కార్డ్స్ 82.7 లక్షల. అందుకనే ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేస్తే
నరేంద్ర మోడీ గారు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా స్వీప్ చేస్తారన్న భయానికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములు పెడతలేరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. 82.7 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి ఈడ. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 1.92 crores. పీఎం కిసాన్ దాని కింద 30.4 లక్షల రైతులకి సపోర్ట్ దొరుకుతా ఉంది. చెప్తుంటేనే చెమట వస్తుంది. పీఎం శ్రీ స్కూళ్లు నిజామాబాద్ జిల్లా 40 స్టేట్ స్కూళ్లు, 2 సెంట్రల్, జగిత్యాల జిల్లాలో 20 స్టేట్ స్కూళ్లు, 62 స్కూళ్లని పీఎం శ్రీ స్కీమ్ కింద ఐడెంటిఫై చేసిర్రు. ఐటీఐస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిజామాబాద్ డిస్టిక్టు 4642 ఎన్రోల్మెంట్స్, జగిత్యాల డిస్టిక్ట్ 1158 ఎన్రోల్మెంట్స్. స్వనిధి లోన్లు ఇది కేవలం మన పార్లమెంట్ చెప్తుంది. ఇప్పుడు స్వనిధి లోన్స్ టోటల్ బెనిఫిషరీస్ 45,994. టోటల్ లోన్ శాంక్షన్ 134 కోట్ల రూపాయలు. జనౌషధి కేంద్రాలు నిజామాబాద్ 13, జగిత్యాల 14, 27 ఉన్నాయి. పీఎం కిసాన్ యోజన నిజామాబాద్ 1,21,621 బెనిఫిషరీలు, జగిత్యాలు 1,07,329 బెనిఫిషరీలు. ముద్రా లోన్లు నిజామాబాద్ 3,38,620, 3,254 కోట్లు శాంక్షన్. జగిత్యాల 72,614,